ఉన్నత పర్వము ఎక్కుము, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపు. ఏమంటున్నారండి? ఏమని రాయబడింది అక్కడ? బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రె కాపరుల వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. హల్లెలూయా. సగము బోధ అయిపోయింది అనుకుంటా. అయిపోయిందా? అన్ని విషయాలు చెప్పాడు. భయపడక బలముగా ప్రకటించమంటున్నాడు. మరలా ఏమంటున్నాడు? తన బాహువే తన పక్షంన ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై. మామూలుగా రావట్లేదండి, శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు రారాజు. ఎప్పుడో వచ్చి ఉన్నాడు. వచ్చి ఉన్నాడా? ప్రియమైన దేవుని ప్రేమను పొంది ఉన్నటువంటి జనులారా, ఆయన ప్రేమను పొందుకోవడానికై వచ్చి ఉన్నటువంటి మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అద్భుతంగా మాట్లాడుచున్నాడు. ఆయన ఇచ్చు బహుమానము ఎక్కడుందండి? ఆయన యొద్ద ఉంటేనే మనం పొందుకోగలుగుతాం. మనం ఇవ్వడానికి రాలే. ఆయన ఇచ్చు బహుమానం ఎక్కడుందంట? ఆయన యొద్దనే. ఎవరి యొద్ద లేదండి. ఎవరు ఇస్తే వచ్చేది కాదు బహుమానం. ఆయన పురికొల్పి ఆయన ఇస్తేనే ఆ బహుమానం మనం పొందుకోగలం. ఒకరు ఒకటి ఇవ్వాలి అంటే ఆ మనస్సు ఎక్కడి నుంచి రావాలి? ఆయన పురికొల్పితేనే నువ్వు ఇవ్వగలవు, నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందుగా, ఆయన చేసే ఉపకారాలు, మేలులు, తృప్తి ఆయన ముందున్నాయి. ప్రేమైన దేవుని ప్రేమను కనుగొని వచ్చిన మీ అందరికీ ఈ దినము ఒక శుభవార్తను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరచు విధానం ఏంటంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను. గొర్రె కాపరులు ఏ విధంగా మందను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో ఆ విధంగా తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని, సొంత వారు ఎవరు చేయరండి, ఆత్మీయులు, బంధువులే కానీ స్నేహితులే కానీ ఇక దగ్గరని చెప్పుకున్న వారు కూడా ఇంత అష్యూరెన్స్, ఇంత గొప్ప మాటను, ఆదరణ మాటను ఎవరు ఇవ్వరు. ఇస్తారా? ఇది సత్యం. ఈ దినము నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికే దేవుడు నడిపించాడు. హల్లెలూయా. చూడండి ఏమంటాడు? తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. అంటే భారము కలిగి ఇక నా పరిస్థితి ఇంతే, నిరుస్తాయ స్థితిలో ఉన్న వారిని కూడా తట్టి ఎక్కడంట నడిపిస్తాడు నా దేవుడు. నువ్వు అనుకోవచ్చు బలము కలిగిన వారు,
ముందుకు వెళ్తారు. అంటే 38 సంవత్సరాల కోనేటి దగ్గర కూర్చున్న వాడి పరిస్థితి ఎలా ఉందో మన పరిస్థితి కూడా ఒకరి మీద ఆధారపడి జీవిస్తాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? నువ్వు ఒక్కరి మీద ఆధారపడకు, నా మీద ఆధారపడంటున్నాడు. నా మీద ఆధారపడితే నిన్ను హత్తుకొని రొంపులు చేర్చుకొని మోయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. అంతేగాని మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 12 వరకు కూడా ఒకరి మీద ఆధారపడి జీవిస్తాం. దేవుని మీద ఆధారపడతామా? దేవుని వైపు చూస్తామా? దేవుని వాక్కులు గ్రహిస్తామా? గ్రహించము. అందుకే భయపడి భయపడి భయపడే జీవిస్తున్నాం. అందుకే ఈ దినము మాట్లాడుచున్న మాటలు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దినము మాట్లాడుచున్న, అందుకే మత్తయి సువార్తకి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్ళండి. 18వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త చదవమ్మా. నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో చూడండి, ఆయన ఆలోచన విధానములో వెళ్ళాడు. పరిస్థితి ఏంటి అని చదవమ్మా. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు. హల్లెలూయా. ఏం చెప్పాడండి? భయపడకు నాయనా, నువ్వు అనుకున్నది వేరు, నేను చేసే ప్రతీకారము వేరు. భయపడకు అన్నాడు. స్వప్నమందే, ఆలాపనే, నీ తలంపునే తారుమారు చేసే గొప్ప దేవుడు. భయపడుతున్న వ్యక్తికి లోకం ఏమంటుందో, సమాజం ఏమంటుందో, ముందున్నవారు వెనుకున్నవారు పక్కున్నవారు ఏమంటారో అని భయపడుతున్న జనులారా, యోసేపుకు చెప్పినట్టుగా మనకు కూడా చెప్తున్నాడు దినం. భయపడకుము, నేను చేసే కార్యాన్ని చూసి తట్టుకోలేరు ఇతరులు, నువ్వు మాత్రము శక్తి సంపన్నుడైనటువంటి దేవాతి దేవుని కొరకు ఎదురు చూసే క్రమంలో ఉండమంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆమె యొక్క కుమారుని కనును. అక్కడంతా మనకు తెలుసమ్మా, ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం. 2వ అధ్యాయంలోనికి వెళ్ళు. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును, బాగా గమనించండి, హేరోదు రాజు అతనితో కూడి ఉన్న వారందరూ జాగ్రత్త. అక్కడేమో భయపడకుడి అని చెప్పిన దేవుని సందర్భాన్ని గమనించండి. రాజ్యాన్ని పరిపాలించుతున్నటువంటి రాజు, శక్తి సంపన్నుడు వచ్చుచున్నాడని తెలుసుకుంటున్న క్రమంలో భయపడుతున్నాడు. మనకేమో భయపడకుడి అని చెప్పాడు. రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజుకు కలవరం పుట్టిందా? అతనే కాక అతనితో ఉన్న వారందరికీ, యెరూషలేములో ఉన్న వారందరికీ. ప్రేమైన దేవుని ప్రేమను పొందుకున్న వారలారా, ఈ మధ్యాహ్న సమయంలో చూడండి, ఒకరికేమో ధైర్యము, ఒకరికేమో కలవరము. అంటే దేవుని ప్రేమను కనుగొని దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే
భయాన్ని తొలగిస్తాడు. దేవుడంటే భయము లేక నేనే అనుకున్న వారికి కలవరం పుడుతుంది. చూడండి, రాజుకు కలవరం పుట్టింది. అక్కడేమో అస్సలు వ్యక్తి మెయిన్ పిల్లర్కేమో భయపడకు అని చెప్పాడు. ఈరోజు నువ్వు మెయిన్ పిల్లర్గా ఉంటావా, సైడ్ పిల్లర్గా ఉంటావా? ఏ విధంగా ఉంటావు? నా మటుకు నేను శక్తి సంపన్ను కలిగినటువంటి మెయిన్ పిల్లర్గా ఉంటానని ఎప్పుడైతే నువ్వు నిర్ధారించుకుంటావో, నమ్ముతావో, అప్పుడు నువ్వు భయపడవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజైన హేరోదుకు కలవరం స్టార్ట్ అయింది. అక్కడేమో స్వప్నమందు యోసేపుతో చెప్పాడు, ఆయన కూడా కలవరంతోనే ఉన్నాడు. కానీ మరి ఈయన భయం ఎలా పోవాలి కదా? ఇప్పుడు మనము హేరోదు లాగున్నామా, యోసేపు లాగున్నామా? చెప్పాలి. మంచి భోజనం ఏర్పాటు చేశారు, ఏం భయపడక. మంచి గిఫ్ట్లు ఉన్నాయి, మీరు చెప్తేనే ముందుకు వెళ్తాం. హల్లెలూయా. మనము భయపడే జాబితాలో లేము. హల్లెలూయా. రండమ్మా, లూకాసు వార్తలోనికి వెళ్ళండి. లూకాసు వార్తలోనికి వెళ్ళండి, త్వరగా 1వ అధ్యాయంలోనికి వెళ్ళి 26వ వచనం చదువు. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయునని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా, స్త్రీలు కదా తొందరపాటు ఎక్కువ. అంటే మీరు మంచివాళ్ళేనా? కానీ ఎక్కడో మా పాస్టమ్ గారు అడిగినట్టు ఇంకా ఏమైంది, ఇంకా రాలే బెడ్షీట్లు కదా, తొందరపాటు. ఈమె కూడా అట్లా అయిందంట. ఏమన్నదంట? ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము. హల్లెలూయా. ఇద్దరికి చెప్పాడు. ఇద్దరికి. మూడవ వ్యక్తి మాత్రము, కుటుంబంలో మూడవ వ్యక్తి వచ్చాడా కలవరం మొదలవుతుంది. ఆ మూడవ వ్యక్తి ఎవరు? హేరోదు. హేరోదు లాంటి వాళ్ళు, హేరోదుతో ఉన్నవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో చూడండి, మరియకు చెప్తున్నాడు, భయపడకుమో. ఎంత గొప్ప మాట అండి. ఈ దినము భయపడుతున్న ప్రజలారా, 25వ సంవత్సరము ఎండింగ్లో ఉంటామా పోతామో తెలియదు కదా. కొత్త సంవత్సరం చూస్తామో చూడమో, పండుగ జరుపుకుంటామో జరపలేమో, కొత్త బట్టలు వస్తాయో రావో, గిఫ్ట్లు ఇస్తా అన్నాడు, ఇస్తాడో ఇయ్యాడో. హల్లెలూయా. సంశయం. అందుకే అంటున్నాడు ఈ మధ్యాహ్నంలో, భయపడకుమో. దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి వెళ్ళు. మొదటి నుంచి చూసుకుంటా వస్తే ఇదంతా మనకు తెలిసిందే, ప్రతి సంవత్సరం వింటుంటాం. 8వ వచనం నుంచి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, చూడండి వారు ఏం చేశారు? ఈడ కూడా కాచుకుంటున్నారా? ఎప్పుడైపోద్దా? డేవిడ్ రాజయ్య గారు, యోహనయ్య గారు మెసేజ్ ఇచ్చారు, ఎప్పుడైపోద్దయ్యా? కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ ఈరోజు ఇక్కడ కూడి ఉన్న వారందరికీ ఆయన మహిమ ప్రకాశము చుట్టుకొనుడు గాక. అలానే కాదు, నాడు నేడు నిరంతరము కలిగి ఉన్న దేవుని మహిమ పొందుకునే వారిగా మన ముందుము గాక. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున హల్లెలూయా. సడన్ గా షాక్ కొట్టినా, సడన్ గా వెలుగొచ్చినా, ఒక మనిషి సడన్ గా వెనకాల వచ్చినా భయపడతామా?
చెప్పరు, గట్టిగా భయపడతాం. మీకు అన్నీ ఉన్నాయి, భయపడకండి. హల్లెలూయా. వాళ్ళు ఏమైపోయారు? చదవమ్మా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఉందా? సంతోషం ఉందా? నిజంగా చెప్పండి, గుడిమి చేసుకోండి. సంతోషము ఉన్నవారు నిజంగా గుడిమి చేసుకొని చెప్పండి. మనకు సంతోషం ఉంటేనే ఇతరులకు సంతోషం కలిగిస్తాం, లేకపోతే పండగ లేదు. నాకే లేదయ్యా, నీకే అడు, నా ఇంట్లోనే సంతోషం లేదు, నీకేం సంతోషం? ఏమి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ హృదయం నుంచి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు అక్కడ? మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. భయపడకుడి. ప్రియమైన దేవుని సంగమా, గొర్రెల కాపరులకు భయపడకుడి అని చెప్పాడు. 10వ వచనం సరికి ఏమంటున్నాడు? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను. దూత చెప్తుంది, ఆ దూత చెప్పింది. ఈ దూత దేవుని దూతగా డేవిడ్ రాజు గారు ఈ గ్రామంలో, ఈ ప్రాంగణంలో మీకు చెప్తున్న మాట, సంతోషకరమైన శుభవర్తమానము ఈ మాసములో సంతోషముగా ఉందురుగాక. నేనున్నాను, మీరు కూడా ఉందురుగాక. ఎందుకో? శక్తి సంపన్నుడైన బాహుబలము చేత వస్తున్నటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి నేను సంతోషంగా ఉన్నా. మీరు కూడా ఆ సంతోషంలో పాలి భాగస్తులుగా ఉందురుగాక అని ఆహ్వానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్తలోనికి వెళ్ళమ్మా. 2వ అధ్యాయంలోనికి వెళ్ళు. 2వ అధ్యాయంలోనికి త్వరగా 2వ అధ్యాయానికి వెళ్ళు. మొదటి నుంచి చూడు. చూసుకుంటూ వచ్చాం. 8వ వచనానికి వచ్చేసరికి ఎవరయ్యా చెప్పింది? కలవరంతో ఎప్పుడెప్పుడు మరి కొంతమంది ఉంటారు కదా, దురదగుండి ముసలమ్మ ముచ్చట్లు. ఎప్పుడు వార్త తెలుస్తుందా? చెడు వార్త, సంతోషమైన వార్త వాళ్ళకు అబ్బుతుందా? ఒక మనిషి పతనము కోరుకునే వ్యక్తులు ఉంటారు, ఒక మనిషి బాగుపడే సంతోషంలో ఉండే వ్యక్తులు కోరుకుంటారు. 2 రకాల మనుషులు ఉంటారండి. చదవండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఎవరిని? తూర్పు దేశపు అమ్మా. చూసారా కుయుక్తి? చదవండి. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి ఏమయ్యారు? ఇక సంతోషము కంటే ఎక్కువైంది. ఏంటిది? అబ్బా, ఆనందాన్ని చెప్పుకోలేనయ్యా. ఆ ఆనందం ఎట్టుంటుంది? నీకు గొప్పగా జీవితం మీద జరిగితే అక్క, చెల్లె, అన్న, అబ్బో చెప్పి అరిగిపోద్దా? వారు ఏమైందంటే అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా. అబ్బే, వాళ్ళు చేశాడు, మనం చేస్తామా? మనకు అలవాట్లేదండి. మనం సేవకులుగా వచ్చిందే గొప్ప. నేను ఎన్నోసార్లు చెప్తా పాస్టర్ గారు, మనం తీసుకుపోవడం ఏందమ్మా గిఫ్ట్, మనం సేవకులుగా పోవడం మంచిది. అట్లా కాదు అని గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ప్రియమైన దేవుని సంగమా, చూసామా? దేవుని ప్రేమను పంచాలి. నీకు దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలే. నిజమేనా? ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమించి నా దగ్గర రమ్మన్నాడు దేవుడు. బుద్ధులాడతాం, తిడతాం, చేస్తాం, మళ్ళీ వచ్చి ప్రైజ్ ద లార్డ్, వందనాలు,
హ్యాపీ క్రిస్మస్ అనరే, ఎవరు అంటలేరు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చారు. వారు అన్ని ఇచ్చేసి తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, వారు జ్ఞానులు కాబట్టి. మీరు మనము జ్ఞానులమేనా? చెప్పింది చెప్పినట్టు చేయాలా? చేసిరా? అపవాది క్రియలను తిప్పికొట్టిన జ్ఞానులు అలాగే ఉందురుగాక. అలాంటి స్థితిలో మనం జీవించాలండి. ప్రతి సంవత్సరం వింటూనే ఉంటున్నాం, వస్తూనే ఉంటున్నాం, తీసుకొని వెళ్తున్నాం. ఇచ్చేవారుగా ఉందుముగాక. హల్లెలూయా. వారు ఏం చేశారు? చూడ్డానికి వచ్చారు, ఆ నక్షత్రాన్ని చూశారు, వచ్చారు. వారు వచ్చి ఏం చేశారండి? సమర్పించుకున్నారు. మనం కూడా సమర్పించుకోవాలి. అంటే డేవిడ్ రాజు గారి కాడికి వచ్చి ఈ మందిరంలో అడుగుపెట్టి నువ్వు సమర్పించుకోవాల్సింది ఏం తెలుసా? దేవునికి నీ హృదయాన్ని సమర్పించు. అంతకు మించి ఏమక్కర్లేదు. నువ్వు ఇవ్వాల్సింది ఏమక్కర్లేదు. నీ కానుక అక్కర్లేదు. నీ ప్రేమ, దేవుని ప్రేమను కలుపుకొని నీ హృదయాన్ని దేవునికి దగ్గర అయ్యేటట్టుగా తెరవబడే హృదయంగా రావాలి. మూయబడిన హృదయంగా కాదు. ఇప్పటి వరకు నువ్వు మూయబడిన హృదయంతో వచ్చావు. ఆ జ్ఞానులు చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? రాజు చెప్పినట్టుగా చేశారా? వచ్చారు, సమర్పించుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు. అలాగా ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందో బయటికి వెళ్ళి అబ్బాయి ఏం లేదని రాజు చెప్పినట్టు చేశారా? చేశారు. జాగ్రత్త. వచ్చే 26 క్రిస్మస్లో మరలా అడుగుతా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమైపోయింది? సంతోషము అక్కడ గొర్రె కాపురులకు వచ్చింది, జ్ఞానులకు వచ్చింది. మరి మనకేమొచ్చిందండి? ప్రతి సంవత్సరం వింటూ పోతున్నాం. ఇక్కడ గమనించండి, సంతోషము, సంబరము, అంబరాన్నంటే ఆనందాన్ని దేవుడిచ్చాడు. సంతోషాన్ని ఇచ్చాడా? సంబరాలు చేస్తున్నామా? క్రిస్మస్ సంబరాలు ఎక్కడ చూసినా 25 లోపు సెమీ క్రిస్మస్ సంబరాలు అంటే అప్పుడు ఆనాడు వచ్చిన సంతోషం, సంబరాలను చేసుకునే యోగ్యత ఇచ్చాడు. అంబరాన్ని అంటించే ఆ అందనంత ఆనందాన్ని దేవుడిచ్చాడు మన జీవితంలో. ప్రియమైన దేవుని గొప్ప ప్రేమను పొందుకున్న వారలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని. అలాంటి జ్ఞానము మనము పొందుకోవాలి. ఎలాంటి జ్ఞానము? స్వప్నమందు దేవుడు చెప్పే ఆ మాట ఆలకించే జ్ఞానం మనలో రావాలి. ప్రతి సంవత్సరం వింటున్నది వేరు, ఈ సంవత్సరం వింటున్నది వేరు. ఈ సంవత్సరము ఆయన ఏం మాటలు చెప్తాడో అనే గ్రహించే జ్ఞానం రావాలి. మీరు వచ్చారా? వచ్చి సంతోషాన్ని, సంబరాన్ని, అంబరాన్ని, అందరంత ఆనందాన్ని పొందుకునే మీరు ఆ గ్రహించే జ్ఞానం పొందుకొని వెలుదురుగాక. చెడు కార్యాలు చేయాలని చూసిన వ్యక్తికి కలవరం పుట్టించి జ్ఞానుల ద్వారా తెలుసుకోవాలనుకున్న వ్యక్తికి ఆ జ్ఞానం కలిగిన వారు కాబట్టి చూశారు, ఆనందించారు, తిరిగి వెళ్ళారు. మనం కూడా అలాగే ఉందుముగాక. హల్లెలూయా. అందుకే పేతురు గారు రాస్తారు చక్కని మాట. చివరిగా చూడండి, 2వ పేతురులో పేతురు రాస్తున్నటువంటి సాక్ష్యాన్ని గమనించండి. 1వ అధ్యాయము 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల ఆ నక్షత్రాన్ని చూసి వారు ఆనందభరితులయ్యారు కదా. ఆ వాక్కు మన హృదయంలో ఎలా ఉండాలి? వెలిగింపబడేటట్టుగా ఉండాలి. నీ హృదయము తెరువు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో వింటున్న వారలారా, ఏదో క్రిస్మస్ కదా ప్రతి సంవత్సరం జరుగుతుందని అనుకుంటున్నావేమో. ఈ సంవత్సరము ఒక గొప్ప ప్రవచనంతో వెలుదుగాక. ఆ ప్రవచనము నీవు జ్ఞానుల వలె పొందుకొని తిరిగి వెలుదుగాక. సంతోషముతో సంబరముతో అంబరాన్ని అంటనంత గొప్ప ఆధిక్యతలో పొందుకొని వెలుదుగాక. ఏమంటున్నాడు? హృదయంలో కలవరము కాదు, ఇక ప్రకాశమైన వెలుగు సంతోషముతో వెలుదుగాక. ఇక కలవరం ఉండదు. 26వ సంవత్సరం అడుగు పెడుతున్నాం, మన పరిస్థితి ఏంటి అనుకుంటున్నావేమో. ఇక మొదలు నిరంతరము అంటున్న మాటలు చూడండి. అక్కడ యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 2వ వచనంలో బయలుపరచబడిన మాట చూడండి. త్వరగా 9వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడమ్మా? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణాచ్ఛాయ గల దేశ నివాసుల మీద ఈరోజు మన పరిస్థితి అదే. ఎలాంటి పరిస్థితి ఉంది? మనదంతా చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉన్నామా? ఆనాడు చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చిన దేవుడు ఈనాడు మనకి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడా? మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహింపగలిగి జీవించలేక పొందుకోలేకపోతున్నాం. అందుకే మాట్లాడుచున్న మాట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్న దేవుడు మనకు కలిగి ఉన్నాడు. వినుచున్న దేవుడు కలిగి ఉన్నాం. కార్యాలు చేయుచున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే వాగ్దాన పుత్రుని కలిగి ఉన్నాం. కాబట్టి భయపడకుడి అన్నాడు. యెషయా ప్రవక్తలో మాట్లాడిన మాట నెరవేర్చబడిందా లేదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అందుకే దానియేలు గ్రంథంలో రాస్తాడు 12వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడిన మాట చూడండి. అక్కడ జ్యోతుల వలె మాట వింటే, చూడండి అక్కడ, బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను. అంటే మనం బుద్ధిమంతులమేనా? చెప్పరు గట్టిగా. బుద్ధిమంతులం కాబట్టి ప్రకాశమైన వెలుగును పొందుకొని తిరిగి వెళుదుగాక. అలాగా దానియేలు గ్రంథంలో వ్రాయబడిన మాటలు గమనిస్తే ఈరోజు మన జీవితంలో కూడా మాట్లాడుతున్నాం. అందుకే చివరిగా 41వ అధ్యాయంలోనికి రమ్మ. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడు. 41లో 9-10 వచనాలు చూడు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దానిని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. బాగా గమనించండి ఈ మాట. నీవు నా కుమారుడు అని, నువ్వు నా స్నేహితుడు అని, నువ్వేంటో నాకు తెలుసు. అవన్నీ నేను అడగట్లేదు, నేను పిలుచుకున్నాను. ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో. ఎవరైనా చెప్తారా ఈ మాట? మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట ఇచ్చి, అందుకే అంటున్నాడు నేనే అంటున్నాడు. నేనే అన్న దేవుడు కలిగి ఉన్న మనము అత్యానంద భరితులమై సంబరాలు జరుపుకుంటున్నాం. అవునా? నేనే అన్న దేవుడు ఎవరు ఉన్నాడా? నేను ఉన్నవాడను. మరి ఇంత గొప్ప మాట ఇంకా మనం ఎందుకు భయపడాలి? ప్రతి దానికి భయమే. ముందుకు వెళ్తే ఆరోగ్యం, నిలకడమైన ఆరోగ్యము నిలుచునుగాక. నీలో భయము మొదట పుట్టేదే ఆ ఆరోగ్యం మీద. అవునా? బలహీనత.
ఈ దినము నుంచి భయపడకమంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు. మరలా అంటున్నాడు, వినే దేవుణ్ణి కలిగి ఉన్నావు, నీకు సహాయం చేస్తాడు. నాకు మొరపెట్టుము. వినే దేవుడేనా? హల్లెలూయా. చూచే దేవుడు, నీ కష్టాన్ని, నీ శ్రమను కనుగొనే దేవుడు, చేసే దేవుడు. నువ్వు సాక్ష్యాలు చెప్తావు కదా, రేపు 31st ఎంతమంది చెప్తారు, బారులు తీరుస్తారు, మరలా 31st కనపడతారు. ఎందుకంటే అప్పుడు దాకా సాక్ష్యాలు ఉండాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. చేసే దేవుణ్ణి కలిగి ఉన్నావు, ఆషమాష దేవుణ్ణి కలిగి లేవు నువ్వు. మరలా నిన్ను రక్షించే దేవుడు ఎవరండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షించే దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక.